నమస్కారం. చిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. సిక్కోలు రథసప్తమి ఉత్సవాల వేళ 80 అడుగుల రోడ్డు యోగా వేదికగా మారింది. శుక్రవారం ఉదయం భానుడి లేత కిరణాల సాక్షిగా నిర్వహించిన మెగా సూర్య నమస్కారాల కార్యక్రమం కనువిందు చేసింది. దాదాపు 10,000 మంది విద్యార్థులు, యోగా సాధకులు ఏకకాలంలో సూర్య నమస్కారాలు చేస్తూ నగరాన్ని ఆధ్యాత్మిక ఆరోగ్య చైతన్యంతో నింపేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిందర్ పుణ్కర్, ఎమ్మెల్యే గుండు శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండు శంకర్ స్వయంగా స్టేజ్పై యోగా ముద్రలను ప్రదర్శిస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. యోగా గురువుల పర్యవేక్షణలో వేల సంఖ్యలో తరలివచ్చిన జనసందోహం క్రమశిక్షణతో సూర్య నమస్కారాలు నిర్వహించడం విశేషం. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, డిఎస్పీ వివేకానంద, జిల్లా ఆయుష్ అధికారి జగదీష్, అరసవిల్లి ఈవో ప్రసాదరావు, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదన్ రావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, మంత్రి వెంకటస్వామి, డిపిఓ భారతీ సౌజన్య ఆసనాలు వేశారు. వివిధ విద్యా సంస్థలు, యోగా శిక్షణ కేంద్రాల ప్రతినిధులు, పతంజలి యోగా సెంటర్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే గుండు శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ పి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి లోకేష్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేయడంతో పాటు నిరుపేద మహిళలకు చీరలను అందజేశారు. ఈ వేడుకల్లో సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లోకేష్ అన్నగారు ఎప్పుడు కూడా నిరాడంబరంగా పుట్టినరోజు జరుపుకోవాలని ఎప్పుడు ఆయన కోరుకుంటారు. ఆయన కోరిక మేరకు ఎటువంటి కేక్ కటింగ్లు, ఆర్భాటాలు లేకుండా పేదవారికి వీలైనంత సేవ చేయాలని ఆయన ఉద్దేశం ప్రకారమే ఈరోజు మేము కూడా శ్రీకాకుళం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి శ్రీకాకుళం పట్టణంలో గల గవర్నమెంట్ హాస్పిటల్లో జిల్లా నలుమూలల నుండి దాదాపు 726 మంది పేషెంట్స్, ఇన్పేషెంట్స్ ఇక్కడ ఉండడం ఉన్నారు. ఇప్పుడు వారందరం కూడా ఫ్రూట్స్, బ్రెడ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. నరసన్నపేట సర్కిల్ పరిధిలోని పలు గ్రామాలలో జరిగిన వరుస దొంగతనాల కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించి 3 నిందితులను అరెస్టు చేసి కేసు ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు తెలిపారు. కేసు వివరాలను శుక్రవారం నరసన్నపేట సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు వెల్లడించారు. నిందితులను నగరి కటకం, జలుమూరు, కోన లచ్చం, నాయుడుపేట, కోమర్తి, బుడిది గ్రామం, బద్రి రోడ్డు, తలసముద్రం, అల్లాడ గ్రామం, మర్రివలస గ్రామం, బుడిది జంక్షన్, సైర్గాం గ్రామం, శ్రీముఖలింగం గ్రామాలలో నేరాలు పాల్పడ్డారని తెలిపారు. దొంగతనాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈరోజు ఉదయం జలుమూరు మండలం కొమనాపల్లి జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బంగారాన్ని అమ్మేందుకు మహేంద్ర థార్ వాహనంలో వెళ్తున్న నిందితులను పోలీసులు పట్టుకుని వారి వద్ద నుండి దొంగ సొత్తును నేరానికి ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసును త్వరితగతిన పరిష్కరించిన పోలీసులను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. నరసన్నపేట సిఏ గారు మరియు జలుమూరు ఎస్ఐ గారు, మళ్ళీ సర్కిల్ ఎస్ఐస్ సిబ్బంది కలిసి ఒక 3 నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది కొమ్మనాపల్లి జంక్షన్లో. ఆ 3 నేరస్తుల్ని విచారించగా వాళ్ళు చల్ల అచ్యుతరావు, కొన్నాన యోగేశ్వరరావు, తర్వాత వాళ్ళు నరేంద్ర కుమార్. వీళ్ళ 3 కూడా జలుమూరు మండలం అందవరం పంచాయతీ లిమిట్స్, ఒకరిది మాకివలస, ఇద్దరిది మాకివలస, ఒకరిది ఏమన్నది మాత్రం అందవరం పంచాయతీ గంగన్నపేట. వీళ్ళు 3ని పట్టుకొని విచారించగా మొత్తం 12 కేసుల్లో వీళ్ళు కన్ఫెషన్ చేయడం జరిగింది. 12 కేసుల్లో కలిపి సుమారుగా 31.30 తులం, అంటే సుమారు 374 గ్రాములు అనుకుంటా. సుమారుగా టోటల్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ సుమారుగా 35 లక్షలు వర్త్ ప్రాపర్టీ. అలాగే వాటితో పాటు ఒక హోమ్ థియేటర్, అలాగే ఒక డీజే సిస్టము, అలాగే సిల్వరు 68 తులాలు ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు నేరానికి ఉపయోగించబడినటువంటి PY05 P0017 నెంబర్ గల మహేంద్ర థార్ వాహనం 4-వీలర్, దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నత విద్యా రంగ అభివృద్ధికి కీలక అడుగు పడిందని ఆమదాలవలస నియోజకవర్గం శాసనసభ్యులు, రాష్ట్ర పీసీ చైర్మన్ కోడ రవికుమార్ తెలిపారు.
పీయూసీ కమిటీ సభ్యులతో కలిసి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయ హాల్లో అంబేద్కర్ యూనివర్సిటీ, జేఎన్టీయూ విజయనగరం, ట్రిపుల్ శ్రీకాకుళం యూనివర్సిటీల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ఆయా యూనివర్సిటీలకు సంబంధించి నిధుల వినియోగం, విధులు, బాధ్యతలు, బోధనేతర సిబ్బంది నియామకాలు, ఆదాయ వ్యయాల వివరాలు, పరిపాలనా పనితీరు అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా కోన రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం యూనివర్సిటీలకు కేటాయిస్తున్న నిధులు పూర్తిస్థాయిలో విద్యార్థుల మేలు కోసం ఉపయోగపడాలని, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. నియామకాల విషయంలో స్పష్టమైన విధానాలు పాటించాలని, విద్యా ప్రమాణాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పరిశోధన అవకాశాలు, మౌలిక వసతుల పెరుగుదల ప్రధానంగా లక్ష్యంగా యూనివర్సిటీలు పనిచేయాలని, ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా పనితీరు మెరుగుపరచాలని తెలిపారు. అలాగే రాష్ట్ర ఉన్నత విద్యాభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీయూసీ సభ్యులు, పలాస శాసనసభ్యులు గౌతు శిరీష, హెచ్ఎల్ ఎమ్మెల్యే ఎన్ఈఆర్, పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్, జేసీ, యూనివర్సిటీ ఉన్నత అధికారులు, అసెంబ్లీ కమిటీ అధికారులు, ఉన్నత విద్యాశాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారిని ఈరోజు కేసీపీ సిమెంట్ సీఈఓ కె రామకృష్ణ దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాదాలను స్వామివారికి జ్ఞాపికను అధికారులకు ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం రథసప్తమి నాడు జరగబోయే వేడుకలకు ప్రజలంతా ఎదురు చూస్తున్నారని, ఇప్పటికే అన్ని పటిష్టమైన ఏర్పాట్లు చేశారని తెలిపారు. నిత్య అన్నదానానికి 10,116 రూపాయలు తన వంతుగా విరాళాన్ని అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జె విజయ్ కుమార్, కె హరినాథ్, శ్రీకాకుళం సిమెంట్ జిల్లా ప్రెసిడెంట్ కె సిజు, నండూరి చందు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రానున్న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బార్ కౌన్సిల్ మెంబర్గా సీరియల్ నంబర్ 134పై తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆ ఫౌండేషన్ ఏపీ చైర్మన్ న్యాయవాది పిలిపే వెంకట రామకృష్ణ కోరారు. ఈరోజు ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా శ్రీకాకుళం బార్ కౌన్సిల్లో ఎన్నికల ప్రచారంను ఆయన నిర్వహించారు. సీనియర్, జూనియర్ న్యాయవాదులకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థన చేశారు. ఏపీ స్టేట్లో 154 బార్లు ఉన్నాయని, సుమారు 45,000 ఓట్లు ఉండగా ఇందులో సుమారు 7,000 ఓట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీసీలు ఉన్నారు అని వివరించారు. న్యాయవాదులు వెల్ఫేర్ ఫండ్ 15 లక్షలు ఉండాలని, న్యాయవాది కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఏటా 6 లక్షలు ఇవ్వాలని, జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల 7,500 రూపాయలు స్టైఫండ్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని, అలాగే న్యాయవాదులకు ఆయా కోట్ల పరిధిలో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, ఈ డిమాండ్ల కోసం తాను కృషి చేస్తానని ఆయన న్యాయవాదులకు హామీ ఇచ్చారు. బార్ కౌన్సిల్ మాజీ సెక్రటరీ, సీనియర్ న్యాయవాది పున్నాడ రాము మాట్లాడుతూ శ్రీకాకుళం బార్ అసోసియేషన్ నుంచి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు డాక్టర్ గంజి ఎజ్రా, ఫిలిప్, శ్యామ్, శ్రీనివాస్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి క్షేత్రంలో ఈ నెల 25వ తేదీన జరగనున్న రథసప్తమి వేడుకలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సిహెచ్ అప్పలనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రధాన కేంద్రాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి కూడా అదనపు సర్వీసులను అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం, విజయనగరం, రాజాం, పాలకొండ, బత్తిరి, శ్రీముఖలింగం, పాతపట్నం, టెక్కలి, పలాస తదితర ప్రాంతాల నుంచి శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ బస్సుల్లో ఎటువంటి అదనపు బాధలు లేకుండా సాధారణ ఛార్జీలనే వసూలు చేయనున్నట్లు డిపిటిఓ స్పష్టం చేశారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అరసవెల్లికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాంప్లెక్స్ నుండి డేనెట్ జంక్షన్ వరకు 7 రోడ్ల కూడలి, జిల్లా పరిషత్ మీదుగా పసకడ సూర్యనారాయణ మిల్లు వరకు ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని, వేడుకల అనంతరం తిరుగు ప్రయాణం అయ్యే భక్తుల కోసం కూడా పసకాడ మిల్లు వద్ద సిద్ధంగా ఉండే బస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో అనివెట్టి మండపంలో శుక్రవారం వసంత పంచమి సందర్భంగా 12 మంది ఋత్వికులచే చాతుర్ద్వార సూర్య నమస్కారాలు నిర్వహించారు. అరుణ ప్రయుక్త తృణ మహజంరా మంత్రోచ్చరణల మధ్య అర్చకులు శాస్త్రోక్తంగా ఈ క్రతువును పూర్తి చేశారు. లోక కళ్యాణార్థం జరిగిన ఈ పూజలో భక్తులు పాల్గొన్నారు. శనివారం ఆలయంలో మహాసౌరహోమం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిందన్కర్ పొన్కర్, ఎమ్మెల్యే గుండు శంకర్లు పేర్కొన్నారు. స్థానిక 80 అడుగుల రోడ్డు కూడలిలో రథసప్తమి వేడుకల సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి వారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ప్లాస్టిక్ సంచులకు బదులు గుడ్డ సంచులను వాడాలని పిలుపునిచ్చారు. రథసప్తమికి వచ్చే భక్తులు ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు ఉపయోగించకుండా నగరాన్ని సుందరంగా ఉంచడంలో సహకరించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సాయి ప్రత్యూష, డిపిఓ భారతి సౌజన్య, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, ఒంగటి రమణ, లైట్స్ క్లబ్ మెంటర్ నటుకుల మోహన్, ఉపాధ్యక్షులు ఉర్లం శివతేజ, సభ్యులు రమ్య, చౌదరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో రాణించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతన బోర్డు కార్పొరేషన్ చైర్మన్ పి. శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రథసప్తమి రాష్ట్ర ఉత్సవాల సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ, జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్, గ్రామీణ క్రీడా పోటీలను ఆయన క్రీడాజ్యోతి వెలిగించి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రథసప్తమి వేడుకలను రాష్ట్ర ఉత్సవాలుగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. రాష్ట్రం నలుమూల నుంచి, ముఖ్యంగా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు 13 జిల్లాల జట్లు ఈ పోటీలో పాల్గొనడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. క్రీడల నిర్వహణలో ఎమ్మెల్యే గుండు శంకర్ చూపుతున్న చొరవను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పండుగగా సిక్కుల రథసప్తమి నిర్వహించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారం ఎంతో గొప్పదని అన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణ ద్వారా జిల్లా గౌరవం పెరగడంతో పాటు విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, వంశధార ప్రాజెక్ట్ చైర్మన్ అరవల రవీంద్రబాబు, పిఎస్సిఎస్ చైర్మన్ కొండ వెంకటరమణమూర్తి, క్రీడాకారులు, శిక్షకులు పాల్గొన్నారు. విద్యార్థికి ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం అనే 4 లక్షణాలు ఉంటే వారికి తిరుగు ఉండదని జిల్లా సత్యసాయి విద్యాజ్యోతి ఇన్ఛార్జ్ ఎం జనార్దన్ సాయి అన్నారు. ఈ రోజు ఉదయం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస జోన్ పరిధిలో ఉన్న సరుబుజ్జిలి, వెంకటసాయి విద్యా సంస్థలలోనూ అలాగే రొట్టవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు హ్యూమన్ వాల్యూస్, వ్యక్తిత్వ వికాసం తరగతులను నిర్వహించారు. కార్యక్రమంలో వెంకటసాయి విద్యా సంస్థల ప్రిన్సిపల్ బెండి పురుషోత్తంరావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ కె రామకృష్ణారావు, సత్యసాయి సేవా సమితి యూత్ కోఆర్డినేటర్ ఉప్పాడ సూర్యనారాయణతో పాటు పాఠశాల బోధనా సిబ్బంది పాల్గొన్నారు. భారత స్వాతంత్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాట బావుట ఎగరవేసి ప్రపంచ దేశాల్లో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని వక్తలు పేర్కొన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి దేశం కోసం సైన్యాన్ని తయారు చేసిన వీరుడు నేతాజీ అని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 130వ జయంతి వేడుకలు శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నేతాజీ విగ్రహ దాతలు నక్క శంకర్రావుతో పాటు మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు జగ్గమ్మ, పద్మావతి, జామి భీమశంకర్, చౌదరి రాధాకృష్ణ, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, బారాటం లక్ష్మణరావు తదితరులు మాట్లాడుతూ అత్యంత శక్తివంతమైన నేతగా సుభాష్ చంద్రబోస్ పనిచేశారన్నారు. 1947 దేశానికి స్వాతంత్రం రాక మునిపే తన సైన్యంతో జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర భారతాన్ని ఆవిష్కరించిన ధీశాలి నేతాజీ అని కొనియాడారు. కార్యక్రమంలో గాంధీ మందిరం బృందం ప్రతినిధులు వావిలపల్లి జగన్నాథం, తర్లాడ అప్పలనాయుడు, పొన్నాడ రవికుమార్, జి నాగేశ్వరరావు, నిక్కు అప్పన్న, ఎంవిఎస్ఎస్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలు ఎచ్చర్ల మండలం ధర్మవరం గ్రామంలో మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా నేతాజీ చిత్రపటానికి సంస్థ అధ్యక్షులు టేకి ఆచారి, సంస్థ సభ్యులతో పాటు యువకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంస్థ అధ్యక్షులు టేకి ఆచారి మాట్లాడుతూ సాయుధ పోరాటం ద్వారా మాత్రమే స్వాతంత్రం సిద్ధిస్తుందని నమ్మి ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి బ్రిటిష్ వారిని ఎదిరించిన పోరాట యోధుడు సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. తాను స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ సౌజ్యాన్ని ఉద్దేశించి చేసిన ఆయన ప్రసంగాలు భారతీయుల్లో ముఖ్యంగా యువతలో స్వాతంత్ర కాంక్షను రగిల్చాయని చెప్పారు. ఈ సందర్భంగా అరుదుగా లభ్యమయ్యే ఏ నెగిటివ్ రక్తాన్ని దానం చేసి అందరికీ ప్రాణదానం చేసిన గేదెల పోతయ్యను సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు కొండేటి ప్రకాష్, డి శంకర్, దుగ్గు లక్ష్మణరావు, టేకి నరేంద్రలతో పాటు యువకులు పాల్గొన్నారు. ఆమదాల వలస పట్టణానికి చెందిన గురుగుబ్బెల్లి రాజశేఖర్ దంపతులు విశాఖపట్నం వైసీపీ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం విశాఖపట్నంలోని మాధవధార ప్రాంతంలో ఉన్న ఆమె స్వగృహంలో ఆమెను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ దంపతులు వైసీపీ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి, విశాఖపట్నం కళింగ అధ్యక్షులు నరసింగరావులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, మహిళా విభాగం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలపై చర్చించారు.
పార్టీని ప్రజల మధ్యకు తీసుకువెళ్లి మరింత బలోపేతం చేయడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. కుంకుడుకాయలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తలకు స్నానం చేయాలంటే కుంకుడుకాయలు లేదా షేకాయను గత 40 ఏళ్ల కిందట ప్రతి ఒక్కరూ వాడేవారు. కుంకుడుకాయలను అప్పట్లో వీధుల్లోకి వచ్చి రైతులు కానీ వ్యాపారులు విక్రయించేవారు. వారి నుంచి కొనుగోలు చేసి కుంకుడుకాయల్లో పిక్కలను వేరు చేసి వాటిని ఒక దగ్గర దాచుకునేవారు. వాటిని స్నానం చేసుకునే ముందు నీటిలో వేసి బాగా కలిపి తలకు 2 సార్లు కుంకుడు పుల్లను పట్టిస్తే జుత్తుకునే ఎంత జిడ్డు అయినా ఇట్టైపోయేది. ఇప్పుడున్న పెద్దలకు ఈ అనుభవాలను తెలిసినవే. అయితే ఈ కుంకుడు పుల్ల కంటిలో పడితే మాత్రం మంట కొట్టడం ఖాయం. అయితే అప్పట్లో పెద్దవారు కంటికి మంచిదని చెప్పేవారు. ఇప్పుడైతే షాంపూలు అందుబాటులో ఉన్నాయి, కానీ 40 ఏళ్ల కిందట పెద్దగా షాంపూలు అందుబాటులో లేవని చెప్పాలి. పెద్ద పెద్ద నగరాల్లో అందుబాటులో ఉండడం గగనమే. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వ్యాపారులు వారి వ్యాపారాన్ని పెంచుకునే దిశగా చిన్న చిన్న ప్యాకెట్లు బాటిల్లోనూ షాంపూలను విక్రయిస్తున్నారు. తలకు ఇలా రాయగానే బోలెడంత పొంగు వస్తుంది. అయితే కుంకుడుకాయలతో తలస్నానం చేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా బాగుంటుందని మన పెద్దలు చెప్పేవారు. వారంతా ఆచరించేవారు. ఎప్పటికైనా పర్యావరణాన్ని పాడు చేస్తున్న ఈ షాంపూలు వాటి కవర్లతో ఇబ్బందులు పాలు చేస్తే కన్నా చక్కగా కుంకుడుకాయలను కొనుగోలు చేసుకుని వాటిని వారానికి ఒకసారి శ్రమ అనుకోకుండా తలకు స్నానం చేసుకుంటే ఆరోగ్యంతో పాటు నేలతల్లి ఆరోగ్యానికి కూడా సహకరించిన వారు అవుతాం. చిన్న చిన్న షాంపూ ప్యాకెట్లను వాడి పారేయడంతో పర్యావరణానికి పెను ప్రమాదంగా మారుతుంది. అదే కుంకుడుకాయలతో అయితే ఎలాంటి పర్యావరణ హాని ఉండదు. ఉన్నదంతా పర్యావరణ అనుకూలమే. ఇప్పటికైనా విజ్ఞానవంతులైన వారంతా ఆలోచన చేసి బజారులో దొరుకుతున్న కుంకుడుకాయలను కొనుక్కొని వాడుకోవడంతో మన ఒంటికి ఆరోగ్యం, భూమాతకు ఆరోగ్యం. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో కొనుగోలు చేయడం వలన ఈ ప్రాంత రైతులకు లాభం చేకూరుతుంది. లాభాలే తప్ప నష్టాలు లేని కుంకుడుకాయల వాడకంతో పోల్చితే షాంపూల వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు రాజకీయ నాయకుడు. జీవితకాలం నమ్మించువాడు గురువు. తరతరాలు నమ్మించువాడు దేవుడు. ఏదీ నమ్మనివాడు పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి. బాధలు శత్రువులను ఏకం చేస్తాయి, కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.